మేడం మా గైనకాలజిస్ట్ ఎన్టీ స్కాన్ అని రాశారు. ఎన్టీ స్కాన్ అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి? అందరికీ నమస్కారం, నేను డాక్టర్ ప్రావీణ్య, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, బెహ్రా హాస్పిటల్స్, వైజాగ్. సో ఎన్టీ స్కాన్, న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ స్కాన్, ఇది ఎప్పుడు చేస్తాం? 11 to 13 weeks 6 days, దీనికంటే ఒక స్పెసిఫిక్ పీరియడ్ ఉంటుంది. 11 weeks నుంచి 13 weeks 6 days వరకు దీని టైం పీరియడ్ అనేది ఉంటుంది. సో ఇందులో ఏం తెలుస్తుంది? సో మనం ఈ ఎన్టీ స్కాన్ చూసినట్లయితే మనకి ముఖ్యంగా తెలిసేది న్యూకల్ థిక్నెస్ అంటే బేబీ యొక్క మెడ భాగంలో చేరుకున్న ఒక ఫ్లూయిడ్ ని మెజర్ చేస్తాం. అది మెజర్ చేయడం వల్ల ఏంటంటే బేబీకి ఏమైనా క్రోమోజోమల్ అనామలీస్ ఉన్నాయా అన్న విషయం మనకు తెలుస్తుంది. ఇది చూసారా, న్యూకల్ థిక్నెస్ మెజరింగ్ 1.8 mm. దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ రిపోర్ట్. సో 1.8 mm is normal. What is the normal nuchal translucency? Less than 3 mm is taken as normal nuchal translucency. And ఈ NT స్కాన్ లో ఒక్క న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ కాదు, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మనకి తెలుస్తాయి. సో న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ, నేసల్ బోన్, సో ఈ 2 పారామీటర్స్ ద్వారా బేబీకి కంజెనిటల్ అనామలీస్ ఉండే అవకాశం ఉన్నదా లేదా అనేది తెలుస్తుంది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈ సర్వైకల్ లెంత్, అంటే గర్భసంచి ముఖద్వారం ఎంత మెజర్ చేస్తున్నాం అన్నది కూడా తెలుస్తుంది. సో డూ నాట్ మిస్ యువర్ ఎన్టీ స్కాన్. సో ఎన్టీ స్కాన్ లో ఏమైనా ప్రాబ్లం ఉన్నట్టుంటే హైయర్ స్కాన్స్ కి మనం వెళ్ళొచ్చు. బట్ ఎన్టీ ఈజ్ నాట్ ఏ డెఫినెటివ్ స్కాన్. దిస్ ఈజ్ అ స్క్రీనింగ్ టెస్ట్ లాంటిది అనమాట. అంటే బేబీకి క్రోమోజోమల్ అనామలీస్ ఉండే అవకాశం ఉందా లేదా అన్నది తెలుసుకోవడానికి చేసే స్కానే ఎన్టీ స్కాన్. సో ఈ ఎన్టీ స్కాన్ లో ఏమైనా మనకి డౌట్ వచ్చినట్టయితే ఫర్దర్ గా బ్లడ్ టెస్ట్ ఉంటాయి, ఫర్దర్ గా ఉమ్మ నీరు పరీక్షలు లాంటివి ఉంటాయి. సో నెవర్ మిస్ యువర్ ఎన్టీ స్కాన్ ఎట్ ఎనీ కాస్ట్. థ్యాంక్ యూ.